రాబోయే కాలానికి కాబోయే ఇన్ఛార్జ్ ఎవరని ఆ నియోజకవర్గ తమ్ముళ్ళు వెయిటింగ్. అధిష్టానం కూడా అదే పనిలో ఉంది. కానీ తగ్గేదిలే అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారట అక్కడి పాత ఇన్ఛార్జ్. నెల రోజుల క్రితం వేటు వేస్తున్నట్టు స్వయంగా జిల్లా అధ్యక్షుడే ప్రకటించినా తనెవరూ తప్పించలేదంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నారట ఆ మాజీ. ఇంతకీ అధికార పార్టీలో గందరగోళం సృష్టిస్తున్న ఆ నియోజకవర్గం ఎక్కడా, ఏమిటా కథ? కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అధికార టీడీపీ పరిస్థితి అంతా ఆగమాగమన్నట్లే ఉంది. అక్కడ ఇన్ఛార్జి విషయంలో క్యాడర్ కి క్లారిటీ మిస్ అవుతోంది. నిన్న మొన్నటి దాకా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన వీరభద్ర గౌడ్ ని అధిష్టానం ఆదేశాలతో బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి బహిరంగ సభలో ప్రకటించడమే సంచలనం అనుకుంటే, ఆ పొజిషన్లోకి ఎవరొస్తారన్నది మరింత ఆసక్తికరంగా మారిందట. ఈ పదవి కోసం ఎవరికి వారు లాబియింగ్ చేస్తుండటంతో కొత్త ఇన్ఛార్జిపై ఉత్కంఠ పెరిగిపోతోంది. కొత్త ఇన్ఛార్జి కోసం ఆలూరు తమ్ముళ్లు ఎదురు చూస్తున్న సమయంలో మరో ట్విస్ట్ తెర మీదకొచ్చింది. ఇప్పటికే తానే ఇన్ఛార్జిని అంటున్నారట వీరభద్రగౌడ్. తననెవరూ తొలగించలేదని, కార్యక్రమాలన్నీ తన పేరు మీదే జరుగుతున్నాయని చెబుతున్నారట. ఓవైపు కొత్త ఇన్ఛార్జిని నియమించేందుకు పార్టీ కసరత్తు చేస్తుంటే సడన్ గా ఈ మాజీ పెడుతున్న మడత పేచి స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. నాయకత్వం విషయంలో గందరగోళంతో పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. నిజానికి ఆలూరు టీడీపీలో కల్లోలం కొత్తేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచిన మొదటి నుంచి వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఆలూరులో మాత్రం వైసీపీ విజయం సాధించింది. 2500 ఓట్ల స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థి గెలుపొందడంతో టీడీపీ హైకమాండ్ ఇక్కడి నేతలకు పెద్ద క్లాసే పీకింది. ఇకనైనా కలిసి పనిచేయాలంటూ వీరభద్రగౌడ్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాతైనా నేతల్లో మార్పొచ్చిందా అంటే ఆశాదోశ అన్నట్లే ఉంది సిచ్యువేషన్. విభేదాలు తగ్గకపోగా ఆలూరు టీడీపీలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. పాత కొత్త నేతలను సమన్వయం చేసుకుని వెళ్లడంలో వీరభద్రగౌడ్ విఫలమయ్యారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయట. ఇన్ఛార్జిగా వీరభద్రగౌడ్ని తొలగించాలంటూ డిమాండ్ చేయడమే కాదు, ఆయన నాయకత్వం వద్దంటూ నిరసనలకు కూడా దిగారు ఆలూరు టీడీపీ లీడర్స్. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓడిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలే అనధికారిక ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అదే తరహాలో వీరభద్రగౌడ్కి అవకాశం ఇచ్చినా ఆలూరు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు పెరిగిపోయాయట. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అన్ని చోట్ల బ్రహ్మాండంగా నిర్వహిస్తే ఆలూరు మాత్రం అంతర్గత విభేదాలకు వేదికైందన్న నెగటివ్ టాక్ పైదాకా వెళ్లిందట. ఇన్ఛార్జి లేకుండానే కొన్ని చోట్ల పార్టీ కార్యక్రమాలు జరగడం పెద్ద చర్చకే దారితీసిందట. ఆలూరు వ్యవహారాలపై అసహనంతో ఉన్న అధిష్టానం చివరికి ఇన్ఛార్జిని తప్పించింది. వీరభద్రగౌడ్ని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు బహిరంగ సభలోనే జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రకటించారు. అలా మరింత ముదిరిన రచ్చ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఓవైపు గౌడ్ వర్గం గుస్సా మీదుంటే మరికొందరు ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. లోకల్ సీనియర్ లీడర్ వైకుంఠం శివప్రసాద్ తన భార్య జ్యోతికి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికలకు ముందు ఆలూరు ఇన్ఛార్జిగా పార్టీని గాడిలో పెట్టిన కోట్ల సుజాతమ్మ వైపు కూడా అధిష్టానం దృష్టి పెట్టిందట. ఆలూరులో వైకుంఠం పలుకుబడి బాగానే పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు, ఇతర అధికారుల బదిలీలు వైకుంఠం చెప్పినట్లుగా జరుగుతుండటంతో ఇక ఆయనే ఇన్ఛార్జ్ అనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది. అయితే వీరభద్రగౌడ్ మాత్రం ఇప్పటికీ తానే ఇన్ఛార్జి అంటున్నారట. మరొకరి పలుకుబడి చల్లదంటూ గట్టిగానే వాదిస్తోందట గౌడ వర్గం. అయితే ఇటీవల రైతు నేస్తం సంబరాల్లో గౌడ్, వైకుంఠం వర్గాలు బల ప్రదర్శనకు దిగడం ఇక్కడ ఆధిపత్య పోరు చల్లారలేదని చెప్పడానికి నిదర్శనమంటున్నారు. పార్టీ పరిశీలకుడు పూల నాగరాజు సమక్షంలోనే గొడవ జరిగింది. ఆలూరు నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అధికార పార్టీ నేతలిద్దరూ సై అంటే సై అంటూ సవాల్ చేసుకునేదాకా వెళ్ళింది. ఈ రచ్చ తాలూకా సెగ మొత్తం హైకమాండ్ని తాకినట్టు చెబుతున్నారు. ఇన్ఛార్జి సంగతేమో గాని రోడ్డున పడుతున్న విభేదాలతో ఆలూరులో పార్టీ మరింత బలహీనమై ప్రత్యర్థి పార్టీకి పరోక్షంగా కలిసి వస్తోందని టీడీపీ అధిష్టానం అసహనంగా ఉందని సమాచారం. మరి అధిష్టాన పెద్దలు ఆలూరులో పుట్టిన అసమ్మతి అగ్గిని ఎలా చల్లారుస్తారో, నాయకత్వ సమస్యకి ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.